పంజాబ్లోని కల్తీ లిక్కర్ కేసు ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ప్రస్తుతం 21కి చేరింది మృతుల సంఖ్య. అమృత్సర్ సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న వారిలో మరో 9 మంది పరిస్థితి విషమంగా ఉంది. అటు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేశారు పోలీసులు. మద్యంలో కలిపిన ఇథనాల్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఎంతకాలం నుంచి ఈ దందా కొనసాగుతోంది? ఇంకా ఈ వ్యవహారంలో ఎంత మంది ఉన్నారు? ఇందులో పెద్ద పెద్ద నేతల హస్తం ఎవరిదైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అమృత్సర్ జిల్లాలోని మజితా ప్రాంతంలో జరిగిన కల్తీ మద్యం ఘటనలో పాతాల్పురి, కర్నాలా, మరారీ కలాన్, బంగాలి, తెరేవాల్ గ్రామాల్లో మరణాలు సంభవించాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రధాన నిందితుడు సాహెబ్ సింగ్ సహా 10 మందిని అరెస్ట్ చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన స్థానిక డీఎస్పీ, ఎస్హెచ్ఓలని సస్పెండ్ చేశారు. ప్రధాన నిందితుడు 50 లీటర్ల ఎథనాల్ కొని నీరు కలిపి దాన్ని 120 లీటర్ల కల్తీ మద్యంగా మార్చినట్టు గుర్తించారు. మరోవైపు కల్తీ మద్యం బాధిత కుటుంబాన్ని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రీషియా ప్రకటించారు. వారికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.